100 రోజుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే లడ్డూ గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. లడ్డూ వివాదంపై విచారణ జరపాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాసినట్లు చెప్పారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని అన్నారు. లడ్డూ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సిబిఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిల ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ చేపట్టాలన్నారు. ఈవో శ్యామలరావును కీలు బొమ్మలా మార్చి చంద్రబాబు ఆడిస్తున్నాడన్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో సిట్ వేస్తే విచారణ నిగ్గు తేలేదన్నారు. సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ 100 రోజుల లోపల ఏమి చేసామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మన రాజకీయాలకు అడ్డు పెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పానని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది? దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు. 2-3 రోజులు గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నానా రాద్ధాంతో సృష్టిస్తున్నాడు, దాని పరవసానం ఇది అనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా, తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేటువంటి పరిస్థితి.